నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్నామండి. సో ఈ యొక్క మెదక్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గతంలో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శంభూని రాజ్ కుమార్ గారి నివాసంలో ఉన్న విధంగా మనం. సో నమస్తేనా? నమస్తే. సో కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రధానంగా నచ్చిన అంశాలు ఏంటన్నా? కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అట్టడుగు వర్గాలకు ఆలోచించే పార్టీ. ఇది అన్ని మతాలకు ఓపెన్ ప్లాట్ఫామ్ గల పార్టీ. అన్ని మతాలను అన్ని వర్గాలను కలుపుకోపోయి అన్ని సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధి పట్ల ఆలోచించే పార్టీ కేవలం భారతదేశంలో ఉన్న పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు, పేదలకు వాళ్ళ పక్షాన్ని ఆలోచన చేసి వాళ్ళకు పథకాలు రచించి అమలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తుంది. ఈ దేశంలో భారత స్వతంత్రం తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించిందంటే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చాలా గట్టిగా ప్రజల పక్షం నిలబడి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల నిర్మాణం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో నిలదొక్కున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రజలలో నాటుకుపోయింది అనేది ఒక ఆలోచన చేసుకోవాలి అన్న. ఈరోజు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళని విమర్శిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 4 గ్యారెంటీలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది అనేది ఒకటి వార్త అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎలాంటి దిక్కుతోచిన దిశలో ఉన్నారండి. వాళ్ళ కుటుంబ కళాలతో వాళ్ళ మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేస్తూ ఫ్రీ బస్తో పాటు, ఫ్రీ కరెంట్తో పాటు, గ్యాస్తో పాటు, ఈ రైతులకు రుణమాఫీతో పాటు, రైతుల బోనస్తో పాటు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇటు ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందు ఒక్కొక్కటి 2 సంవత్సరాలు ఇందిరమ్మ ఇల్లు చాలా అద్భుతం అండి. ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లే చాలా ఆనందపడుతున్నారు. అంతే హర్షం వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రజలు వాళ్ళ స్పందన చూస్తే చాలా అమోఘం అండి. చాలా అద్భుతంగా వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే మాకు సంతోషం అనిపిస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము పేదలకు ఇల్లు ఇస్తుంది, వాళ్ళు కట్టుకుని ఆనందపడుతుంటే మా పార్టీ అయితే మాకు ఎంతో ఆనందపడుతూ ఉంది. కంపల్సరీ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రోగ్రామ్ అది. ఇందిరమ్మ ఇల్లు ఫుల్ రాష్ట్రంలో సక్సెస్ అయిన ప్రోగ్రామ్. సో మీ ఎమ్మెల్యే గారి పనితీరు 1.5 yearలో, దాదాపు 2 yearsలో గత ఎమ్మెల్యే గారితో పోలిస్తే బెటర్ అంటారా? చాలా గతంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు సెలక్షన్ నడుస్తుంటారండి. కొంతమంది సెలక్షన్ చేసుకొని వాళ్ళ నుంచి కలెక్షన్ తీసుకొని వాళ్ళు డబ్బులు మూట కట్టుకుని పారిపోయేటోళ్ళు. సెలక్షన్ కలెక్షన్ వాళ్ళు ఆ విధంగా పనిచేసినారు. ఎంతో మంది అవినీతి, ఎన్నో రకాల భూముల మీద భూ కబ్జాలు చేసిరు, ఉసుక శాండ్ మాఫియా నడిపించినారు, రకరకాలుగా దోపిడీకి గురి చేసి అమాయకుల మీద ఎంతో రకరకాల దోపిడీకి గురి చేసినటువంటి వ్యక్తులు ఇంతకుముందు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు రోహిత్ గారు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు మేలు జరిగే విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండే వాళ్ళ తోడు. అంటే ఇక్కడ చిన్న విషయం అన్న, పక్కన ఉన్నటువంటి సిద్దిపేట, దాని పక్కన ఉన్న గజ్వేల్, పక్కన ఉన్న ఇర్సిల్లా, అంటే ఈ 3 సిటీస్ చూస్తుంటే రాష్ట్రం మొత్తం ఒక్కలాగా అనిపిస్తుంటుంది. జస్ట్ ఈ 3 ఒకలాగా కనిపిస్తాయి. సో మీ మెదక్లో కూడా ఈ 2 ప్రాంతాలు భాగమే. ఏది గజ్వేలు, సిద్దిపేట కూడా మెదక్లోని భాగమే. సో మెదక్ మాత్రం ఎందుకు ఇలా ఉంది, ఈ 2 పట్టణాలు మాత్రం ఎందుకు ఇట్లా అంటారు? చూడండి, గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి మా సొంత ప్రాంతం అయినప్పటికీ కూడా మెదక్ని అసలు పట్టించుకొని పాపాన పోలేదండి. ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారు, మన మైనంపల్లి హనుమంతరావు గారు బాగా శ్రద్ధతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని వాళ్ళు చాలా, అంటే మెదక్ అభివృద్ధిని ఒక ప్రణాళిక, 100 రోజుల ప్రణాళిక ఒకటి, రకరకాల 6 నెలల ప్రణాళిక ఒకటి, మంచి సిస్టంతో అభివృద్ధిని, అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధిని వాళ్ళ ఒక మార్పు చూపిస్తారండి. ఇంతకుముందు ఇటువంటి సిస్టమ్ లేదు. ఇలా గ్రామాల సీసీ రోడ్లు నడుస్తూ ఉన్నాయి, ఇవైపు ఇందిరమ్మ ఇల్లు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పని ఇలా అభివృద్ధి పరంగా మన రోహిత్ గారు చాలా శ్రద్ధ తీసుకొని పని చేపిస్తూ ఉన్నాడు. సిఆర్సిసి వర్క్స్ కానీ, ఎంఆర్ఆర్ వర్క్స్ కానీ, ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ, ప్రతి ఒక్క గ్రామంలో ఈ పని నడుస్తుందంటే రోహిత్ గారు, హనుమంతరావు గారి కృషి ఉందని మేము చెప్పగలుగుతున్నాం. సో నా లాస్ట్గా వచ్చిన మాట అన్న, కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పోటీ ఇచ్చే పార్టీ ఏదై ఉంటుంది? ఇప్పుడు ఈ జీపీ లోకల్ బాడీ సెలక్షన్స్ బీఆర్ఎస్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా? మీకు చూడండి, 2 పార్టీలు మాకు పోటీలు లేవండి. బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ కళాలతో వాళ్ళు కొట్టుకుంటుందని సరిపోయింది, కానీ మాకు పోటీ కాదు. బీజేపీ మా గ్రామాలలో, మా ప్రాంతంలో బీజేపీ పార్టీ లేదు. మాకు మేము ప్రతిపక్షం. ఎంపీ స్థానం కూడా బీజేపీ పార్టీకి గెలవడం జరిగింది కదా. కొన్ని సందర్భాలు జరుగుతాయి, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఆ స్థాయిలో లేదండి. మాకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ స్వపక్ష పక్షం. మాకు పోటీ అనేది 2 పార్టీలు కావు.
థ్యాంక్ యూ బ్రదర్. సో లాస్ట్ ఒక క్వశ్చన్, ఇప్పుడు వచ్చే జీపీ ఎలక్షన్స్లో మరి మీరేమన్నా కంటెస్టెంట్గా నేను సర్పంచ్ పోటీ చేద్దామని సురార గ్రామం నుంచి సర్పంచ్ పోటీ చేస్తాను. అంటే సర్పంచ్ దానికి ఎలాంటి పోస్టర్ కానీ ఎలాంటి ఒక పార్టీ జెండా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి కండువతోని కాంగ్రెస్ పార్టీ కండువ భుజాలను మోసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ కరూరు గారి కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ యొక్క పేరుతోనే ప్రజలకు పోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గెలుపుస్తానని నాకు నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీకు వీలైన విషయాన్ని సమయ సమాచారం మాకు గురించి. సో ఇదండి అన్నగారితో స్పెషల్ టాక్ షో రాజ్ కుమార్ గారితో. ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ యువర్ సేన.